ప్రస్తుతం మనకు 'సింప్లీ సౌత్' అనే ఓటీటీలో అందుబాటులో ఉన్న మూవీ 'డీజిల్'. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 24 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఈ మూవీ అయితే బిలో యావరేజ్‌గా ఉంటుంది. ఖాళీగా ఉంటే మాత్రమే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఈ మూవీలో కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే బాగుంటాయి. అదేవిధంగా ఫస్ట్ హాఫ్ కూడా కాస్త బాగానే ఉంటుంది. ఈ సెకండ్ హాఫే చాలా వరకు లాగదీసినట్టుగా ఉండడం జరిగింది. సో మరీ అంత ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్‌గా సాగుతుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో ఒక వ్యక్తి దగ్గర ఉండి అక్కడైతే అతను ఒక స్మగ్లింగ్ చేస్తాడు ఈ ఆయిల్‌ని. ఈ స్మగ్లింగ్ చేసే ప్రాసెస్‌లో మన హీరోని అదేవిధంగా తన ఆయిల్ స్మగ్లింగ్‌ను అంతం చేయడం కోసము ఒక పోలీస్ ఆఫీసర్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఈ పోలీస్ ఆఫీసర్‌తో మన హీరో ఏ విధంగా పోరాడతాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే 'సింప్లీ సౌత్' అనే ఓటీటీలో చూడాల్సిందే. ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది. కాకపోతే సెకండ్ హాఫ్‌లో చాలా వరకు స్క్రీన్ ప్లే అనేది చాలా స్లోగా వెళ్ళడంతో చాలా వరకు సెకండ్ హాఫ్ అయితే బోర్ అయితే కొట్టడం జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే పర్వాలేదు. ఫస్ట్ హాఫ్‌లో బాగానే ఉంటుంది. అలాగే హీరో క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది. హీరోకి సంబంధించిన లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ కూడా పర్వాలేదు, కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. ఇక మెయిన్‌గా యాక్షన్ సీన్స్, ఈ మూవీలో ఉన్న యాక్షన్ సీన్స్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ మైనస్ ఏందంటే స్క్రీన్ ప్లే. మూవీ యొక్క స్క్రీన్ ప్లే అనేది చాలా స్లోగా వెళ్తుంది. దానితో మూవీ చాలా వరకు బోర్ అయితే కొట్టడం జరుగుతుంది. ఇక ఈ మూవీలో ఉన్న ఒక సాంగ్ అయితే బాగానే ఉంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది. ఫైనల్‌గా మూవీ అయితే బిలో యావరేజ్‌గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఈ మూవీని ఒకసారి చూడడానికైతే ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్